రాజకీయ అనుభవం లేక మంత్రి నారాయణపై తప్పుడు విమర్శలు చేస్తున్నాడని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ డివిజన్లోని వైకుంఠపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి నారాయణపై విమర్శ చేసే స్థాయి నీది కాదన్నారు. చెప్పుడు మాటలు విని విమర్శలు చేయడం సిగ్గుచేటని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. మంత్రి నారాయణ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన మాటలు విని స్పందించాలని చంద్రశేఖర్ రెడ్డికి హితవు పలికారు. అసలు మంత్రి నారాయణ చాలా స్పష్టంగా చెప్పారని, నోటికి ఏదొస్తే అది వాగడం సరికాదన్నారు. ఇకపోతే ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నారాయణ సార్ గురించి మాట్లాడడం జరిగింది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఏం విన్నాడో, ఎవరేం చెప్పారో, ఏం మాట్లాడుతున్నాడో తెలిసినట్లే. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు గనక వినకపోతే పూర్తిగా మరొకసారి వినండి. నారాయణ సార్ గారు ఏం మాట్లాడాడో, లేదంటే మీకు ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోండి, లేదా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే 2019-24 మధ్య గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో, సహజంగా పోలీసు నియమావళి ప్రకారం ఏదైతే రౌడీ షీట్లు గత అనేక సంవత్సరాలుగా ఉన్నాయో వాటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్క్రూటినీ చేసి ఏదైతే ఆ రౌడీ షీట్ తొలగించేదానికి అవకాశం ఉందో వాటన్నింటినీ తొలగించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని నారాయణ సార్ చాలా స్పష్టంగా, ఇదేమో సీక్రెట్గానో 4 గోడల మధ్య చెప్పింది కాదు, దాదాపు 3000 మంది నారాయణ సార్ కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో స్పష్టంగా చెప్పారు. ఎవరి మీదైనా గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఉంటే నా దృష్టికి తీసుకురండి. స్థానికంగా ఉన్న మీ మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ద్వారా కావచ్చు, లేదంటే నారాయణ సార్ గారి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది దృష్టికైనా తీసుకొస్తే నేను పరిశీలించి ఎస్పీ గారికి పంపించి ఎస్పీ గారి ద్వారా కూడా వెరిఫై చేయించి అవి నిజంగా దొంగ కేసులు అయి ఉంటే, తప్పుడు కేసులు అయి ఉంటే, దుర్మార్గంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉంటే, కేవలం తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారనే ఒకే ఒక కారణంతో వారి మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు కానీ పెట్టి ఉంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కడికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు. ఇందులో తప్పే ఉందని నేను అడుగుతున్నా, తప్పే ఉంది అని అడుగుతున్నా. పాపం తెలిసినట్లే చంద్రశేఖర్ రెడ్డి గారికి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, తెలియకపోతే తెలుసుకోండి. దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు ఏదైనా ఇబ్బందులుంటే ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో ఒక మంత్రి హోదాలో ఉన్న నాయకుడు తమ కోసం, తమ పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్యాయంగా పార్టీ కోసం పనిచేసిన దానికి అక్రమ కేసులు బనాయించుకొని రౌడీ షీట్లు పెట్టించుకున్న దానికి నేనంతా పరిష్కారం చూపిస్తా అంటే తప్ప ఎక్కడైనా ఉందా ఇది అని అడుగుతున్నా. చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి పాపం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా అయినట్లే. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని, వ్యక్తి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఎంత దాకైనా పోయి పనిచేసేదే నాయకుడు యొక్క లక్షణం. తమ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు కష్ట సుఖాలు తెలుసుకొని, అడిగి మరీ తెలుసుకొని వారి కష్ట సుఖాలు తీర్చేదే మా నారాయణ సార్ నైజం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఇకపోతే ఏదేదో మాట్లాడారు, స్మార్ట్ సిటీ గురించి కూడా మాట్లాడారు. ఏ వ్యాపారాలైనా సరే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినప్పుడు పూర్తి స్థాయిలో
ఆ వ్యాపారాలు కొనసాగేదానికి కొంత సమయం పడుతుంది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఒక వ్యాపార సంస్థ స్థాపించాడు, కృష్ణ చైతన్య విద్యా సంస్థలు. కాలేజీ పెట్టిన రోజే నీ కాడ ఇంతమంది స్టూడెంట్స్ లేరు సార్, కాలేజీ స్టార్టింగ్ రోజే మీ కాడ ఇంతమంది విద్యార్థులు లేరు, దేనికైనా కొంత సమయం పడుతుంది. 120 మంది ఎవరైతే అక్కడ షాపులు పెట్టుకున్నారో 120 మంది పొదుపు మహిళలకి నారాయణ సార్ వ్యక్తిగతంగా తన కుటుంబ సంపాదన నుంచే ఏ నాయకుడు చేయని విధంగా 120 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 సొంత డబ్బులు ఇచ్చాడు నారాయణ సార్. ఒక్కొక్కరికి ₹1,00,000. తెలియకపోతే పోయి తెలుసుకో, అడుగు, నీ మనుషులను పంపించి కనుక్కో. నువ్వు ఎప్పుడైనా చేసావా ఈ విధంగా అని అడుగుతున్నా. ఒక్కొక్క షాపు పెట్టుకున్న వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కాకుండా ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల రావాల్సిన సదుపాయాలని కల్పిస్తూ, ఇవి కాకుండా నారాయణ సార్ సొంత నిధులు, వారి కుటుంబం కష్టపడి సంపాదించిన ఆస్తిలో ప్రతి ఒక్కరికి ₹1,00,000 లెక్కన 120 మందికి ఇచ్చాడు నారాయణ సార్. అది నారాయణ సార్ వ్యక్తిత్వం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తూ, మాట్లాడవచ్చు, మాట్లాడితే చాలా చాలా ఉంటాయి. అభివృద్ధి చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. ఏదైనా విమర్శ చేసేటప్పుడు, సూచన చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదాలో ఉండి సద్విమర్శ చేయండి, మంచి సూచనలు ఇవ్వండి, నగర అభివృద్ధికి దోహదపడండి. రండి, మీకు తెలిసిన ఏదో ఉంటే నారాయణ సార్ దగ్గరికి వచ్చాయి, సార్ ఈ చేస్తే బాగుంటాయని చెప్పండి, ఈ చేస్తే నగరం మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చెప్పండి. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నా. Please subscribe SS News AP.